ఎవరో అమ్మాయి బట్టలా ఉన్నాయి దాత్రి. చూస్తుంటే ఆకతాయి రౌడీలు ఎవరో అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టున్నారు. ఎక్కడ ఎవరూ కనిపించట్లేదు, సౌండ్ కూడా లేదు. చెట్టులు ఉంటారు. అదే అర్థం కావట్లేదు. కేదార్, కేదార్, ఏంటి దాత్రి, ఏదైనా క్లూ దొరికిందా? మీ అమ్మ ఫోటో దొరికింది. మీ అమ్మ ఫోటో దొరికింది. మీ అమ్మ ఫోటో దొరికింది. అమ్మ ఫోటో. అమ్మ అమ్మ ఫోటో ఇక్కడలా ఉంది దాత్రి. అంటే అటాక్ జరిగింది మీ అమ్మకి తెలిసిన వాళ్ళ మీద. తెలిసిన వాళ్ళ మీద. పాతికేళ్ళు అమ్మ ఫోటోని ఇంత భద్రంగా దాచుకునేంత ప్రేమ అమ్మ మీద నాకు నాన్నకి కాకుండా ఇంకెవరికుంది దాత్రి? అమ్మ జ్ఞాపకాల్ని బ్రతికించాల్సినంత అవసరం ఇంకెవరికుంది? నాకు తెలియని, నేను తెలుసుకోవాల్సిన మా అమ్మ గతం ఇంకా ఉందా? ఈ ఫోటో ఎవరిదైనా సరే వాళ్ళ కత్తే గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది కేదార్. ఏదన్నా అమ్మాయి ఏదిరా ఇది? ఇక్కడే ఉండాలి కదా. ఏమైందన్నా? ఏమోరా. బ్యాగ్ చినిగిపోయిందండి. అమ్మ ఫోటో. అమ్మ ఫోటో ఇక్కడే ఉండాలి కదా. ఈ కార్ ఎవరిది? అసలు అమ్మ ఫోటో వీళ్ళెందుకు తీసి దాచిపెట్టారు? ఎవరూ లేరు. అమ్మ ఫోటో వీళ్ళు దాచుకున్నారంటే అమ్మ ఎవరో వీళ్ళకి తెలుసు. హోంవర్క్ అంతా రాసా.
రే బట్టలు లేవురా, ఎవరు తీసుకెళ్ళుంటారు? ఏమన్నా ఆ పిల్ల తప్పించుకున్నట్టుందిరా. చూస్తుంటే దిక్కులేని దానిలా ఉందన్నా. ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడో ఎక్కడ ఉంటుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. కరెక్టేరా, పద. హ్మ్. దాత్రి దాత్రి ఎవరైనా కనిపించారా? లేదు కేదార్, ఎవరూ లేరు. ఛే, బట్టలేవి? అమ్మ ఫోటో. ఛే, ఛే, కంగారులో కార్ లాక్ చేయడం మర్చిపోయింది దాత్రి. అత్తయ్య గతంతో ఆ అమ్మాయికున్న సంబంధం ఏంటో తెలియదు కానీ ఖచ్చితంగా నువ్వు నిరూపించుకోవాలనుకున్న నిజానికి తోడవుతుందని మాత్రం తెలుస్తుంది కేదార్. అవును దాత్రి, ఎందుకో తెలియడం లేదు గాని అమ్మనే మళ్ళీ నాకు దగ్గరవబోతుందేమో అనిపిస్తోంది. ఆ అమ్మాయి ఎక్కువ దూరం వెళ్ళుండదు. చుట్టుపక్కల వెతుకుదాం పద. మన అదృష్టం బాగుంటే ఎక్కడైనా దొరకచ్చు. పద కార్తీ. ఇలా క్యూట్ గా ప్రతిసారి అలిగి అమ్మని ఐస్ చేయడం నీకు అలవాటు అయిపోయింది. డ్రైవర్, కార్ ఆపు.